హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీలో డిఎస్సికి సంబంధించి ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. మనకి ఏ రోజు ఏ టయాన ఎవరికి ఎగ్జామ్ ఉండబోతుంది అనేది చక్కగా మనకి షెడ్యూల్ అయితే గవర్నమెంట్ వారు ఇవ్వడం జరిగింది. ఈ షెడ్యూల్ మొత్తం కూడా మనం ఒకసారి చూద్దాము. ఎవరికి ఏ రోజు ఎగ్జామ్ ఉంది అది మొత్తం మీద ఏంటంటే మనకి జూలై 6 వరకు ఎగ్జామ్ అని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు అది జూన్ 30తో కంప్లీట్ చేస్తున్నారన్నమాట. జూన్ 30 కల్లా ఎగ్జామ్స్ అన్నీ పూర్తయిపోతాయి. ఈలోపు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి చూద్దాం. మనం ఇక్కడ గమనించండి ఒకసారి. రైట్, ఇదిగోండి మెగా డిఎస్సి, ఏపీలో మెగా డిఎస్సి పరీక్ష షెడ్యూల్ రావడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి వివరణ ఒకసారి ఇక్కడ చూద్దాం. ఏమని ఇది ఇవ్వడం జరిగిందంటే, మెగా డిఎస్సి షెడ్యూలు దీనికి సంబంధించి జూన్ 6 నుంచి జూన్ 30 వరకు పరీక్ష నిర్వహిస్తారు. ఈ మేరకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తుంది. కూటమి ప్రభుత్వం 16,347 పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రానికి చెందినటువంటి వారితో పాటు ఇతర రాష్ట్రాల అభ్యర్థులు కలిపి మొత్తం 3,35,401 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేశారు. దీంతో రాష్ట్రంతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాల్లోనూ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. దరఖాస్తు సమయంలోనే పరీక్ష కేంద్రాలకు సంబంధించిన ఐచ్ఛికాలు కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కువ మంది వీటి ప్రకారమే పరీక్ష కేంద్రాలను కేటాయించడం జరిగింది. ఇకపోతే దీనికి సంబంధించి ఏ రోజు ఎవరికి ఎగ్జామ్ ఉంది అనేది మనం ఒకసారి చూద్దాం ఇక్కడ. రైట్, మొదట 6వ తారీఖు ఇక్కడ ఒకసారి చూడండి. 6వ తారీఖు మనకి స్టార్టింగ్ నెక్స్ట్ మంత్ 6 అంటే రేపు 1వ తారీఖు. 6వ తారీఖున మరి టీజీటీ నాన్ లాంగ్వేజ్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీషు, అది మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం అనమాట. అలాగే టీజీటీ హిందీ, అలాగే హిందీ అంటే విహెచ్ క్యాండిడేట్స్కి, అలాగే టీజీటీ ఫిజికల్ సైన్స్, అలాగే హెచ్హెచ్ క్యాండిడేట్స్, టీజీటీ ఫిజికల్ సైన్స్ విహెచ్ క్యాండిడేట్స్, అలాగే టీజీటీ లాంగ్వేజెస్ తెలుగు లాంగ్వేజ్ వాళ్ళకి ఎగ్జామ్ ఫస్ట్ రోజున ఉంటుంది. అంటే టీజీటీ వాళ్ళకి మొదటి రోజున పెట్టడం జరిగింది మొత్తానికి. ఇక 6వ తారీఖు ఇదంతా కూడా ఇప్పుడు మార్నింగ్ 9:30 నుంచి 12 గంటల వరకు 9:30 నుంచి 12 గంటల వరకు టీజీటీ మ్యాథ్స్, టీజీటీ ఫిజికల్ సైన్స్, అలాగే టీజీటీ మరి తెలుగు లాంగ్వేజ్ వీళ్ళకి విహెచ్, పిహెచ్, హెచ్హెచ్ కేటగిరీ వాళ్ళకి ఈ ఎగ్జామ్ జరగబోతూ ఉంది. ఇక 6వ తారీఖు మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు రెండో సెషన్. ఈ రెండో సెషన్లో టీజీటీ నాన్ లాంగ్వేజ్లో మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం, ఇక్కడ తెలుగు మీడియం జరిగింది, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం. ఇక టీజీటీ మ్యాథమెటిక్స్ హెచ్హెచ్ కేటగిరీ, హెచ్హెచ్ అని ఉంది ఇక్కడ, వాళ్ళకి వీళ్ళిద్దరికి అంటే మొత్తం మీద టీజీటీ ఫస్ట్ రోజు 6వ తారీఖున టీజీటీ వాళ్ళకి ఎగ్జామ్. ఇకపోతే 8వ తారీఖున, 7వ తారీఖు లేదు, 8వ తారీఖున ఎగ్జామ్ ఉంది. 8వ తారీఖు మార్నింగ్ సెషన్ వచ్చేసి స్కూల్ అసిస్టెంట్లు హిందీ, స్కూల్ అసిస్టెంట్ కన్నడ, స్కూల్ అసిస్టెంట్ ఒరియా, స్కూల్ అసిస్టెంట్ తమిళ్. స్కూల్ అసిస్టెంట్ హిందీ, స్కూల్ అసిస్టెంట్ కన్నడ, స్కూల్ అసిస్టెంట్ ఒరియా, స్కూల్ అసిస్టెంట్ తమిళ్ 8వ తారీఖు మార్నింగ్ ఉంటుంది. ఈ 8వ తారీఖు ఆఫ్టర్నూను పీజీటీ నాన్ లాంగ్వేజ్, పీజీటీ మ్యాథ్స్ ఇంగ్లీష్ మీడియం, అలాగే టీజీటీ సాంస్క్రిట్, అలాగే టీజీటీ బయాలజికల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం ఉంటాయి. ఇప్పుడు 8వ తారీఖు మధ్యాహ్నం. ఇక 9వ తారీఖు స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజ్ కేటగిరీలో ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉంటుందండి. 9వ తారీఖు మార్నింగ్ సెషన్ మొత్తం కూడా ఒకటే ఎగ్జామ్. ఏంటి? స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 9వ తారీఖు 9 గంటల నుంచి 12 గంటల వరకు. టైం గుర్తుపెట్టుకోండి. పైనేమో ఇప్పుడు వరకు జరిగి 9:30 ఉండేవి, ఇప్పుడు ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్ మాత్రం 9 గంటల నుంచి 12 గంటల వరకు. ఓకే, ఒక అరగంట ఎక్స్ట్రా ఉంది ఇక్కడ. అందరికైనా ఒక అరగంట తగ్గింది, ఇక్కడేమో అరగంట పెరిగింది. ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి అరగంట ఎక్స్ట్రా ఉంది. ఓకే, 9వ తారీఖు మార్నింగ్. 9వ తారీఖు ఆఫ్టర్నూను స్కూల్ అసిస్టెంటు ఫిజికల్ సైన్సు, అలాగే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కన్నడ మీడియము, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఒరియా మీడియము, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్సు తమిళ్ మీడియము, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఉర్దూ మీడియం. ఇవన్నీ ఫిజికల్ సైన్స్ అన్ని మీడియాలకు సంబంధించిన ఫిజికల్ సైన్స్ అంతా కూడా 9వ తారీఖు ఆఫ్టర్నూన్ జరుగుద్ది 2:30 నుంచి 5 గంటల వరకు. ఇకపోతే 10వ తారీఖు మార్నింగ్ స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ మొత్తం ఉంటుంది అనమాట. స్కూల్ అసిస్టెంట్ బయాలజీ 10వ తారీఖు మార్నింగ్ మొత్తం ఉంటుంది. ఆఫ్టర్నూన్ చూసినట్లయితే ఇదిగోండి, ఆఫ్టర్నూన్ 10వ తారీఖు ఆఫ్టర్నూను స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సు, అలాగే స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ కన్నడ మీడియము, అలాగే స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ ఒరియా మీడియము, స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సు తమిళ్ మీడియము, అలాగే స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ ఉర్దూ మీడియం. ఇవన్నీ 10వ తారీఖు మధ్యాహ్నం ఉంటాయి. ఇక 11వ తారీఖు మార్నింగ్ టీజీటీ హిందీ, అలాగే స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ, ఈ రెండు 9:30 నుంచి 12 గంటల వరకు 11వ తారీఖున ఉంటాయి.
టీజీటీ హిందీ, స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ మార్నింగ్ సెషన్ అయ్యి. 11వ తారీఖు మధ్యాహ్నం వచ్చి ఫిజికల్ డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్, అంటే స్కూల్ లెవెల్లో ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు ఉన్నాయి కదా, అవి 2 గంటల నుంచి 5 గంటల వరకు ఉంటాయి. పీడీ పోస్టులు, అలాగే స్కూల్ డైరెక్టర్, అదే ఫిజికల్ డైరెక్టరు, అలాగే పీడీ పోస్టులు, పీఈ పోస్టులు, వీటన్నిటికీ కూడా ఒక అరగంట ఎక్స్ట్రా ఉంది ఎగ్జామ్. 2 గంటల నుంచి 5 గంటల వరకు వీళ్ళకి. ఓకే, ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల మట్టికి 11వ తారీఖు మధ్యాహ్నం. ఇక 12వ తారీఖు మార్నింగు ఎస్ఏ మ్యాథమెటిక్స్ తెలుగు మీడియం అనుకోవాలి. మొత్తం మ్యాథమెటిక్స్ 9:30 నుంచి 12 గంటల వరకు. ఎస్ఏ మ్యాథ్స్ 12వ తారీఖు మార్నింగ్. ఇక 12వ తారీఖు ఆఫ్టర్నూను ఎస్ఏ మ్యాథమెటిక్స్తో పాటు ఎస్ఏ మ్యాథమెటిక్స్ కన్నడ మీడియము, అలాగే మ్యాథమెటిక్స్ ఒరియా మీడియము, మ్యాథమెటిక్స్ మరి ఇక్కడ తమిళ మీడియము, అలాగే మ్యాథమెటిక్స్ ఉర్దూ మీడియము. మొత్తం మ్యాథ్సే ఆ రోజు. ఇది 12వ తారీఖు మొత్తం కూడా మ్యాథ్సే, మార్నింగు ఆఫ్టర్నూన్ కూడా. ఇక 13వ తారీఖున స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఉంటుందండి. 13వ తారీఖు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు 9:30 నుంచి 12 గంటల వరకు. 13వ తారీఖు ఇంగ్లీష్ వచ్చింది. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు 9:30 నుంచి 12 గంటల వరకు. ఇక 13వ తారీఖు మధ్యాహ్నం ఎస్జిటి పోస్టులు అండి. ఇక్కడ మొదలైంది 13వ తారీఖు మధ్యాహ్నం నుంచి ఎస్జిటి పోస్టులకు మొదలవుద్ది ఎగ్జామ్. 2:30 నుంచి 5 గంటల వరకు 13వ తారీఖు మధ్యాహ్నం ఎస్జిటి పోస్టులు. మార్నింగ్ ఏమో 13వ తారీఖు మార్నింగ్ ఎస్ఏ ఇంగ్లీషు, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్. ఇక 14వ తారీఖు వచ్చేసి మార్నింగ్ పీజీటీ బాటనీ ఇంగ్లీష్ మీడియం, అలాగే పీజీటీ ఫిజికల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం, అలాగే పీజీటీ సోషల్ స్టడీస్ ఇంగ్లీష్ మీడియం. పీజీటీ మొత్తం పీజీటీ ఉంటాయి. పీజీటీ బాటనీ, పీజీటీ ఫిజికల్ సైన్స్, పీజీటీ సోషల్. ఓకే, మొత్తం ఇంగ్లీష్ మీడియమే. ఇప్పుడు 14 మార్నింగ్ 9 గంటల నుంచి 12 గంటల వరకు. ఇకపోతే 15వ తారీఖు ఎగ్జామ్ లేదు. అలాగే 14వ తారీఖు మార్నింగ్ మాత్రమే ఉంది. ఇక ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ లేదు. ఇక 15వ తారీఖు కూడా ఎగ్జామ్ లేదు. 16వ తారీఖున మాత్రం మార్నింగ్ 16 మార్నింగ్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ఉంటుంది 9:30 నుంచి 12 గంటల వరకు. ఇది 16వ తారీఖు మార్నింగ్. 16వ తారీఖు ఆఫ్టర్నూను స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీసే. 16వ తారీఖు మొత్తం కూడా 16వ తారీఖు మొత్తం మార్నింగ్ ఆఫ్టర్నూన్ కూడా సోషల్ స్టడీసే ఉంటుంది, స్కూల్ అసిస్టెంట్ సోషల్. నెక్స్ట్ 17వ ఇక్కడ చూడండి, 17వ తారీఖున మార్నింగ్ ఏముంటాయంటే పీజీటీ జువాలజీ ఇంగ్లీష్ మీడియం, పీజీటీ జువాలజీతో పాటు ఎస్జిటి పోస్టులు ఉంటాయి. పీజీటీ జువాలజీ ఇది 17వ తారీఖు మార్నింగ్ పీజీటీ జువాలజీ ఇంగ్లీష్ మీడియం. ఇది 9 గంటల నుంచి 12 గంటల వరకు జరుగుద్దండి. 9ంటికి స్టార్ట్ అవుద్ది. అదే రోజు మార్నింగ్ అంటే 17వ తారీఖు మార్నింగే ఎస్జిటి కూడా ఉంటుంది. ఎస్జిటి వాళ్ళకి 9:30కు మొదలవుద్ది. 9:30 నుంచి 12 గంటల వరకు. ఓకే, ఇకపోతే 17వ తారీఖు ఆఫ్టర్నూన్ ఏముంటుంది అనేది చూద్దాం. రైట్, ఇదిగోండి 17వ తారీఖు ఆఫ్టర్నూను ఎస్ఏ సోషల్ స్టడీసు, అలాగే ఎస్ఏ సోషల్ స్టడీస్ కన్నడ మీడియము, ఎస్ఏ సోషల్ ఒరియా మీడియము, ఎస్ఏ సోషల్ తమిళ మీడియము, ఎస్ఏ సోషల్ ఉర్దూ మీడియము. ఎప్పుడు 19వ తారీఖు 2:30 నుంచి 5 గంటల వరకు. ఇక 17వ తారీఖు అండి. 17వ తారీఖు 2:30 నుంచి 5 గంటల వరకు సోషల్ స్టడీస్ కన్నడ మీడియము, సోషల్ స్టడీస్ ఒరియా మీడియము, సోషల్ స్టడీస్ తమిళ మీడియము, సోషల్ స్టడీస్ ఉర్దూ మీడియం జరుగుతాయి. ఇక నెక్స్ట్ మనం చూడాల్సింది 18వ తారీఖు. 18వ తారీఖు మార్నింగ్ పీజీటీ కామర్స్ ఉంటుంది ఇంగ్లీష్ మీడియం, పీజీటీ కామర్స్ 9 గంటల నుంచి 12 గంటల వరకు. ఇక మధ్యాహ్నం పూట వచ్చి ఎస్జిటి ఉంటుంది 9:30 నుంచి 12 గంటల వరకు ఎస్జిటి. 18వ తారీఖున ఆఫ్టర్నూన్ ఎస్జిటి, మార్నింగ్ పీజీటీ కామర్సు. నెక్స్ట్ 18వ తారీఖున అదే రోజు 18వ తారీఖుని పీజీటీ సాంస్క్రిట్ కూడా ఉంటుంది. ఎప్పుడు 2 గంటల నుంచి 5 గంటల వరకు. ఓకే, పీజీటీ సాంస్క్రిట్ 2 గంటల నుంచి 5 గంటల వరకు 18వ తారీఖున ఉంటుంది. అదే 18వ తారీఖున మధ్యాహ్నము ఎస్జిటి పోస్టులు కూడా ఎగ్జామ్ ఉంది 2:30 నుంచి 5 గంటల వరకు. టైమింగ్స్ మారినాయి. 9ంటికి కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి, 9:30కి కొన్ని ఎగ్జామ్స్ ఉంటున్నాయి, 2 గంటలకు కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి, 2:30కి కొన్ని ఎగ్జామ్స్ ఉంటున్నాయి. అది ఒక అరగంట గ్యాప్తో ఎగ్జామ్స్ ఇలా కండక్ట్ చేస్తున్నాం. 18వ తారీఖు పీజీటీ కామర్సు మార్నింగ్ 9ంటికి మొదలైతే 18వ తారీఖు మార్నింగ్ ఎస్జిటి 9:30కి మొదలవుద్ది. అలాగే 18వ తారీఖు ఆఫ్టర్నూను పీజీటీ సాంస్క్రిట్ 2 గంటలకు మొదలైతే 18వ తారీఖు ఆఫ్టర్నూన్ ఎస్జిటి మళ్ళీ 2:30కి మొదలవుద్ది. అది నెక్స్ట్ 19వ తారీఖు 19 మార్నింగ్ పీజీటీ బయాలజికల్ సైన్సు 9 గంటలకు మొదలవుద్ది మార్నింగు. అలాగే 19వ తారీఖు మార్నింగ్ ఎస్జిటి 9:30కి మొదలవుద్ది. రైట్, ఇక 19వ తారీఖు
ఆఫ్టర్నూను ఎస్జిటి హెచ్హెచ్ ఎస్జిటి విహెచ్ అంటే విహెచ్ కేటగిరీ వాళ్ళు హెచ్హెచ్ కేటగిరీ వాళ్ళు ఎస్జిటి క్యాటర్లో, అలాగే ఎస్జిటి తెలుగు ఇవన్నీ కూడా 19వ తారీఖు ఆఫ్టర్నూన్ మళ్ళీ జరుగుతాయి 2:30 కాడ నుంచి. అలాగే 20వ తారీఖు మార్నింగు పీజీటీ ఎకనామిక్స్ ఉంటుంది, అలాగే సివిక్స్ పీజీటీ సివిక్స్ ఉంటుంది, అలాగే ఎస్ఏ సాంస్క్రిట్ ఉంటుంది. ఇది 20వ తారీఖు మార్నింగ్ 9 గంటలకు. 20వ తారీఖు మార్నింగ్ 9 గంటలకేమో పీజీటీ ఎకనామిక్స్ ఉంటుందండి. అలాగే నెక్స్ట్ పీజీటీ సివిక్స్ వచ్చేసి కూడా 9ంటికే ఉంటుందండి. అలాగే ఎస్ఏ సాంస్క్రిట్ మాత్రం 9:30కు మొదలవుద్దండి. ఏది 20వ తారీఖున. మళ్ళీ 20వ తారీఖు మార్నింగే ఎస్జిటి కూడా ఉంది, ఎస్జిటి 9:30కు మొదలవుద్ది. మళ్ళీ చాలా ఉన్నాయి. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే 20వ తారీఖున మార్నింగ్ సెషన్ ఎస్జిటి 9:30కు మొదలవుద్ది. అలాగే 20వ తారీఖు ఆఫ్టర్ రెండో సెషన్లో ఎస్జిటి 2:30కు మొదలవుద్ది. అలాగే 21వ తారీఖున మార్నింగ్ సెషన్ మొత్తం తెలుగు ఎస్జిటి ఉంటుంది 9:30కి. ఇక 21వ తారీఖు ఆఫ్టర్నూన్ ఎస్జిటి ఉర్దూ మీడియం, ఎస్జిటి కన్నడ మీడియం, ఎస్జిటి ఒరియా మీడియం, ఎస్జిటి తమిళ మీడియం ఇవన్నీ మధ్యాహ్నం 2:30కు మొదలవుతాయి. ఇక 22వ తారీఖున మార్నింగ్లో టీజీటీ తెలుగు ఉంటుంది 9:30కు మొదలవుద్ది. అంటే 9:30కు మొదలైతే 12ంటికి అయిపోద్ది కదా. ఇక 22వ తారీఖు ఆఫ్టర్నూను పీఈటీ పోస్టులు హెచ్హెచ్ కేటగిరీ, పీఈటీ విహెచ్ కేటగిరీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు సంబంధించి 2 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతాయి 22వ తారీఖు ఆఫ్టర్నూన్. నెక్స్ట్ 23వ తారీఖు పీజీటీ తెలుగు ఎగ్జామ్ 9ంటికి మొదలవుద్ది. అలాగే 23వ తారీఖు ఆఫ్టర్నూను ఇంగ్లీషు ప్రొఫిషియన్సీ టెస్ట్ 4 గంటలకండి. అంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ 4 గంటల నుంచి 5:30 వరకు జరుగుద్ది. గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ టైమింగ్స్ వేరు. 23వ తారీఖున ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ మధ్యాహ్నం పూట 4 గంటలకు, ఈవినింగ్ 4 గంటల నుంచి 5:30 వరకు జరుగుద్ది. మొదట 23వ తారీఖు స్టార్ట్ అవుద్దండి ప్రొఫిషియన్సీ టెస్ట్, 4 గంటల నుంచి 5:30 వరకు జరుగుద్ది. అలాగే 24వ తారీఖు మాత్రం ప్రొఫిషియన్సీ టెస్ట్ 9 గంటల నుంచి 10:30 వరకు జరుగుద్ది. అలాగే 24న మధ్యాహ్నము ప్రొఫిషియన్సీ టెస్ట్ 12:30 నుంచి 2 గంటల వరకు జరుగుద్ది. అలాగే 24న మూడో సెషన్, ఇక్కడ గమనించాలి, మూడో సెషన్ ఉంది మళ్ళీ ప్రొఫిషియన్సీ టెస్ట్ 4 గంటల నుంచి 5:30 వరకు ఉంది. అంటే 24వ తారీఖునే ఇంచుమించు 3 సెషన్లలో జరుగుద్ది ప్రొఫిషియన్సీ టెస్ట్. మార్నింగ్ ఉంటుంది, మధ్యాహ్నం ఉంటుంది, అలాగే సాయంత్రం కూడా ఉంటుంది. ఇక 25వ తారీఖు టీజీటీ సైన్స్ ఇంగ్లీష్ మీడియం 9:30కు మొదలవుద్ది. అలాగే 25 ఆఫ్టర్నూన్ పీజీటీ హిందీ, అలాగే టీజీటీ సైన్స్ ఈ 2 కూడా 2:30కు మొదలవుతాయి మధ్యాహ్నం. పీజీటీ హిందీ మాత్రం 2ంటికి మొదలవుద్ది, పీజీటీ సైన్స్ మాత్రం 2:30కు మొదలవుద్ది. నెక్స్ట్ 26వ తారీఖు మార్నింగు టీజీటీ ఇంగ్లీష్ ఉంటుంది. 26 మార్నింగు టీజీటీ ఇంగ్లీష్ 9:30 నుంచి 12 గంటల వరకు. 26వ తారీఖు రెండో సెషన్లో అంటే ఆఫ్టర్నూను టీజీటీ ఫిజికల్ సైన్సు ఉంటుంది 2:30కి. ఇక 27వ తారీఖు సోషల్ స్టడీస్ ఉంటుంది, టీజీటీ సోషల్ 9:30కు మొదలవుద్ది. 27వ తారీఖు ఆఫ్టర్నూను టీజీటీ సోషల్ స్టడీస్ 2:30కు మొదలవుద్ది. ఓకే, 27వ తారీఖు మొత్తం సోషల్ టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచరు సోషల్ 27వ తారీఖున ఉంటుంది అనమాట, మార్నింగ్ ఆఫ్టర్నూన్ కూడా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్లయితే 27వ తారీఖు మొత్తం కూడా సోషల్ టీజీటీ సోషల్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ సోషల్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ జరుగుతాయి. 28వ తారీఖున మార్నింగు పీజీటీ ఇంగ్లీష్ ఉంటుంది, అలాగే పీజీటీ ఇంగ్లీష్ 9ంటికి ఉంటుంది. పీజీటీ ఇంగ్లీషు 28 మార్నింగ్ 9ంటికి. అలాగే 29వ తారీఖున ప్రిన్సిపల్ పోస్టులు ఉంటాయి మార్నింగ్, 29 మార్నింగు ప్రిన్సిపల్ పోస్టులు, 28 ఆఫ్టర్నూన్ లేదేక. అలాగే 29వ తారీఖున ఎస్ఏ తెలుగు ఉంటుంది, 29 ఎస్ఏ తెలుగు. 29వ తారీఖు ఆఫ్టర్నూను ఎస్ఏ తెలుగు ఉంటుంది 2:30 కాడ నుంచి 5 వరకు. 30వ తారీఖున ఎస్ఏ తెలుగు 9:30 నుంచి మార్నింగు 12 గంటల వరకు ఉంటుంది. అంటే 29వ తారీఖు మార్నింగ్ ఆఫ్టర్నూన్ కూడా ఉంటాయి, కానీ 30వ తారీఖు మార్నింగ్తో ఎగ్జామ్స్ అయిపోతాయి. లాస్ట్ ఎగ్జామ్ ఏంటి అంటే ఎస్ఏ తెలుగు స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఎగ్జామ్ 9:30కి 30వ తారీఖున జరుగుద్ది. ఇది మొత్తం మీద వాళ్ళు ఇచ్చింది. ఇక పోస్ట్ వైజ్ అప్లికేషన్స్ రిసీవ్డ్ ఇది ఫ్రెండ్స్ మొత్తం మీద మనకు వచ్చిన అప్డేట్. దీన్ని అందరికీ షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఇక్కడ గమనించండి,
పోస్ట్ వైజ్ అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయి? మనం క్యాస్ట్ వైజ్ చూసాము, పోస్ట్ వైజ్ చూడాల. పోస్ట్ వైజ్ అప్లికేషన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, క్లియర్గా ఉంది చక్కగా ఏ పోస్ట్కి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి. మనము ఆల్రెడీ ఏం చూసాము, ఏ క్యాస్ట్కి ఎన్ని వచ్చాయి అనేది, మేల్ ఎంత ఫిమేల్ ఎంత, ఏ కేటగిరీలో ఎంతమంది వచ్చారు అనేది మనం చూసాం. ఇక్కడ పోస్ట్ వైజ్ అప్లికేషన్స్ వచ్చాయి. ఇక్కడ చూడండి, పోస్ట్ వైజ్ అప్లికేషన్స్ ఇదిగోండి. ప్రిన్సిపల్ పోస్టులకి 4745 పోస్టులు అప్లికేషన్ వచ్చాయి. 4745 అప్లికేషన్. ఎస్జిటి తెలుగు మీడియానికి సంబంధించి 161,100 అప్లికేషన్లు వచ్చాయి. 161,100 అప్లికేషన్స్ స్టేట్ వైడ్గా. ఇవన్నీ స్టేట్ వైడ్. పోస్ట్ వైజ్ అప్లికేషన్స్ అన్నాడు కదా. ప్రిన్సిపల్ పోస్ట్ ఏమో స్టేట్ వైడ్ 4745 వస్తే, ఎస్జిటి తెలుగు మీడియానికి 161,100 వచ్చాయి. ఎస్జిటి ఇది తెలుగు మీడియం, ఎస్జిటి ఉర్దూ మీడియానికి 3145 వచ్చాయి. అలాగే ఎస్జిటి కన్నడ మీడియానికి 292 అప్లికేషన్లు వచ్చాయి. అలాగే ఎస్జిటి తమిళ మీడియానికి 100 అప్లికేషన్లు వచ్చాయి. అలాగే ఎస్జిటి ఒరియా మీడియాకి 320 అప్లికేషన్లు వచ్చాయి. ఇక ఎస్ఏ తెలుగుకి 21,892 అప్లికేషన్లు వచ్చాయి. ఎస్ఏ తెలుగు 21,892 స్టేట్ వైడ్, ఇవి 13 జిల్లాలకు సంబంధించి. ఇక ఎస్ఏ ఒరియాకి 18 అప్లికేషన్లు. ఎస్ఏ ఇంగ్లీష్కి వచ్చి 17,960 అప్లికేషన్లు. 17,960 అప్లికేషన్లు తక్కువే. ఇక ఎస్ఏ సాంస్క్రిట్ వచ్చి 78. ఎస్ఏ హిందీ 9,905. ఎస్ఏ ఉర్దూ 709. ఎస్ఏ మ్యాథమెటిక్స్ ఒరియా మీడియం 5. ఎస్ఏ మ్యాథమెటిక్స్ తమిళ మీడియం 38. ఎస్ఏ మ్యాథమెటిక్స్ ఉర్దూ మీడియం 253. ఎస్ఏ తమిళ్ స్కూల్ అసిస్టెంట్ తమిళ్ 2 అప్లికేషన్లు. అక ఎస్ఏ మ్యాథమెటిక్స్ కన్నడ మీడియం 43. రైట్. నెక్స్ట్ ఎస్ఏ కన్నడ స్కూల్ అసిస్టెంట్ కన్నడం దానికి 26. అలాగే ఎస్ఏ మ్యాథమెటిక్స్ అంటే స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ తెలుగు మీడియం 38,705 అప్లికేషన్లు వచ్చాయి. 38,705 ఎస్ఏ మ్యాథమెటిక్స్ తెలుగు మీడియం 38,705 మ్యాథ్స్ అప్లికేషన్లు వచ్చాయి. రైట్. నెక్స్ట్ ఇంకా చూద్దాం, ఇంకా చాలా ఉన్నాయి. రైట్, ఇక్కడ గమనించండి. దీంతో ఒకసారి చూస్తే ఎస్ఏ ఫిజికల్ సైన్స్ తెలుగు మీడియం 18,187. ఎస్ఏ ఫిజికల్ సైన్స్ కన్నడ మీడియం 28. ఎస్ఏ ఫిజికల్ సైన్స్ తమిళ మీడియం 0. ఎస్ఏ ఫిజికల్ సైన్స్ ఒరియా మీడియం 42 అప్లికేషన్లు వచ్చాయి. అలాగే ఎస్ఏ ఫిజికల్ సైన్స్ ఉర్దూ మీడియం 18 అప్లికేషన్లు వచ్చాయి. ఎస్ఏ బయాలజికల్ సైన్సు ఎస్ఏ బయాలజీ తెలుగు మీడియం 30,494 అప్లికేషన్. 30,494 అప్లికేషన్లు. ఇక ఎస్ఏ బయాలజికల్ సైన్స్ తమిళ మీడియం 7 వచ్చాయి. ఎస్ఏ బయాలజీ కన్నడ మీడియం 24 వచ్చాయి. ఎస్ఏ బయాలజికల్ సైన్స్ ఉర్దూ మీడియం 120. ఎస్ఏ బయాలజికల్ సైన్స్ ఒరియా 16. ఎస్ఏ సోషల్ స్టడీస్ కన్నడ మీడియం 43. ఎస్ఏ సోషల్ స్టడీస్ ఉర్దూ మీడియం 579. ఎస్ఏ సోషల్ స్టడీసు తెలుగు మీడియం తెలుగు మీడియం 52,870 అప్లికేషన్లు వచ్చాయి. ఇక ఎస్ఏ సోషల్ తమిళ మీడియం 34. ఎస్ఏ సోషల్ ఒరియా మీడియం 33. ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ 17,881 అప్లికేషన్లు వచ్చాయి. 17,881 అప్లికేషన్లు ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ పీజీటీ ఇంగ్లీషు 8,353. పీజీటీ హిందీ 3,511. పీజీటీ బాటనీ ఇంగ్లీష్ మీడియం 763. ఇంకా చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, పీజీటీ బాటనీ కదా మనం చూసింది. రైట్. పీజీటీ బాటనీ ఇంగ్లీష్ మీడియం 763. పీజీటీ సివిక్స్ ఇంగ్లీష్ మీడియం 190. పీజీటీ కామర్స్ ఇంగ్లీష్ మీడియం 354. పీజీటీ ఎకనామిక్స్ ఇంగ్లీష్ మీడియం 552. పీజీటీ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం 6,239. ఇవి వచ్చాయి. ఇంకా ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇకపోతే ఇక్కడ పీజీటీ
ఇక్కడ చూడండి, పీజీటీ జువాలజీ ఇంగ్లీష్ మీడియం 1047 వచ్చాయి. పీజీటీ ఫిజికల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం 4897 అప్లికేషన్లు. పీజీటీ తెలుగు 9522. పీజీటీ సాంస్క్రిట్ 127 అప్లికేషన్లు. పీజీటీ బయాలజికల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం 4731. పీజీటీ సోషల్ స్టడీస్ 3197. పీజీటీ ఇంగ్లీష్ 13062. టీజీటీ టీజీటీ ఇంగ్లీషు 13062. టీజీటీ సాంస్క్రిట్ 150. టీజీటీ హిందీ 7522. అలాగే టీజీటీ తెలుగు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ తెలుగు 18266 పోస్టులు. ఓకే, నెక్స్ట్ ఇంకా ఉన్నాయి. టీజీటీ తెలుగు అయిపోయింది. నెక్స్ట్ టీజీటీ తెలుగు అయిపోయింది 18266. ఇక టీజీటీ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం 24788. టీజీటీ సోషల్ స్టడీస్ ఇంగ్లీష్ మీడియం 24736. అలాగే టీజీటీ సైన్స్ ఇంగ్లీష్ మీడియం 22373. ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు 6718. టీజీటీ ఫిజికల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం 6005. టీజీటీ బయాలజికల్ సైన్స్ ఇక్కడ చూడండి 10911. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు 17453 అప్లికేషన్లు. ఇక ఎస్జీటీ విహెచ్ కేటగిరీలో 56 అప్లికేషన్లు వచ్చాయి. ఎస్జీటీ హెచ్హెచ్ కేటగిరీలో 174 అప్లికేషన్లు వచ్చాయి. టీజీటీ హిందీ విహెచ్ కేటగిరీలో టీజీటీ హిందీ ఎన్ని వచ్చాయి? 2 వచ్చినాయి. ఇక టీజీటీ మ్యాథమెటిక్స్ హెచ్హెచ్ హీరింగ్ 59. ఇక టీజీటీ తెలుగు హెచ్హెచ్ కేటగిరీలో 18. ఇక టీజీటీ ఫిజికల్ సైన్స్ హెచ్హెచ్ కేటగిరీలో 11. ఇక టీజీటీ ఫిజికల్ సైన్స్ విహెచ్ కేటగిరీలో 12. ఇక టీజీటీ బయాలజీలో విహెచ్ కేటగిరీలో 0 రాల అప్లికేషన్లు. ఇక పీఈటీ విహెచ్ క్యాడర్లో పీఈటీ పోస్టులు 2054 వచ్చాయండి విహెచ్. ఇక పీఈటీ హెచ్హెచ్ కేటగిరీలో 110 అప్లికేషన్లు. మొత్తం మీద 5,77,675 అప్లికేషన్లు. ఇది మొత్తం మీద అప్లికేషన్లు ఫ్రెండ్స్. ఓకే, ఇక మనం చూడాల్సింది ఏంటంటే డిస్ట్రిక్ట్ వైడ్ అప్లికేషన్స్ రిసీవ్డ్. ఇది ఆల్రెడీ మనం చూసేసాం. ఏ డిస్ట్రిక్ట్లో ఎన్ని అప్లికేషన్లు వచ్చాయని మనం ఆల్రెడీ చూసాం. మేలు ఫీమేల్తో సహా చూసాము. అయినా తర్వాత చెప్తాను. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.